కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల శ్రమ దోపిడీ అరికట్టి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే వరకు పారిశుధ్య కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్వతంత్ర సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సమ్మె శుక్రవారంతో 3వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ముత్తా శశిధర్ సంఘీభావం తెలిపి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మోగబోయిందని అన్నారు. కాకినాడ కార్పొరేషన్ కి పన్నుల రూపంలో చెల్లించిన ఆదాయాన్ని తిరిగి ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు సరైన సమయంలో జీతాలు చెల్లించకుండా నిధులు దారి మళ్లించి కార్పొరేషన్ దివాలా స్థితికి తెచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్నారని ఆరోపించారు. పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, నక్కా లక్ష్మణ్, జనపల్లి అప్పన్న, కటారి సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, లోవతల్లి, ములికి సత్యనారాయణ, ములికి అప్పన్న, హరి, పర్మనెంట్ ఎంప్లాయీస్ బొబ్బిలి ఈశ్వరరావు, దలై ప్రకాష్, 14వ సర్కిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 26వ తారీఖు నుంచి సిఐటియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారం చేపట్టిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పారు. ఈలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అనేక దశల్లో వినతిపత్రాలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో సమ్మె చేపట్టడం జరుగుతుంది. కాకినాడలో కూడా ఆప్కాస్ కార్మికులు నిన్న సమ్మె బాట పట్టారు. కాకినాడ నగరపాలక సంస్థలో ఉన్న శానిటేషన్ వాహన డ్రైవర్ల యూనియన్ ఈ రోజున సమ్మె చేస్తున్న కార్మికులకి సంఘీభావంగా ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కాకినాడ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా, మున్సిపల్ కార్మికులు ప్రజలందరి ఆరోగ్యాల కోసం వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్లో కూడా మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు ఏ రకంగా ప్రజల యొక్క ఆరోగ్య రక్షణ కోసం ప్రాణాలు తెగించి సేవలు అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుచేత మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు కాకినాడ నగర ప్రజలంతా అండగా నిలబడాలని కోరుతున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ సమ్మె విషయంలో కార్మికుల యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మేలు జరిగేదానికి మీ వంతు సహాయం చేయాలని సిఐటి తరఫున కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్స్, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. అందరికీ హెల్త్ అలవెన్స్ అమలు చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి. కాంట్రాక్ట్ వర్కర్లు కూడా యూనిఫారము, సబ్బులు, నూనెలు, చెప్పులు వంటి సౌకర్యాలు కల్పించాలి. వివిధ రంగాల్లో, వివిధ విభాగాల్లో మున్సిపాలిటీలో సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి దశల వారీగా వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీ అనేది 1-2 రోజులు పనిచేసి ఆగిపోయే సంస్థ కాదు, ఇది నిరంతరం కొనసాగే వ్యవస్థ. కాబట్టి ఇందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పద్ధతి ఉండకూడదు. చేరేటప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్న నిర్దిష్ట సమయం తర్వాత అందరినీ పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం స్పందించాలని ఈ సమ్మె జరుగుతుంది. కార్మిక సోదరులందరూ కూడా కాకినాడలో జరుగుతున్న సమ్మెలో ఐక్యంగా ముందు కదలాలని సిఐటి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. నగర ప్రజలందరినీ కూడా మున్సిపల్ కార్మికుల సమ్మెకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు కాకినాడ నగర ప్రజలు అండగా నిలబడాలని సిఐటియు కాకినాడ నగర కమిటీ విజ్ఞప్తి చేసింది. సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థ శానిటేషన్ వాహన డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అనేక సార్లు వినతులు, ధర్నాలు, దశల వారీగా ఆందోళన చేపట్టిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లోనే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 26 నుండి సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్మికులను ముఖ్యమంత్రి
హామీ ప్రకారం పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, న్యాయమైన ఇతర డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నామని అన్నారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మున్సిపల్ కార్మికులు, డ్రైవర్స్ ఏ విధంగా పనిచేశారో అందరూ గమనించారని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు నగర ప్రజలు అండగా నిలబడాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు మందపల్లి సూర్యప్రకాష్, సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, యూనియన్ నాయకులు సప్ప అప్పన్న ప్రసాద్, కొల్లి శ్రీనివాసరావు, ముప్పిడి దుర్గాప్రసాద్, లోకేష్, కృష్ణ, సత్యానందం, దుర్గాప్రసాద్, వెంకన్న, శ్రీనివాస్, సత్యబాబు, ఫణి తదితరులు పాల్గొన్నారు. కూడా నమస్కారం. ఈవేళ ఇక్కడ పారిశుద్ధ కార్మికుల యొక్క ధర్నాకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించడానికి వచ్చాం. వాళ్ళు అడిగింది ఏమిటి? ఈ 5 సంవత్సరాల్లో మాకేం చేశారు? ఈ తల్లే చెప్తుంది. నడుచుకుంటూ పాదయాత్రలో పర్మనెంట్ చేస్తానని చెప్పారట, జీతాలు పెంచుతారని చేశారట. ఏం చేశారు తల్లి? ఎంత పెంచారు? 3,000 పెంచారట. ఆయన పెన్షన్ 3,000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. మీకు ఆ 3,000 చేసి సరిపోయింది అంటున్నాడు. ఆయనకి ఆ 3,000 తప్ప ఇంకేం గుర్తు రావట్లేదని నాకు డౌట్ వస్తుంది. వీళ్ళందరినీ కాకినాడలో 1,200 మంది ఉన్నారు. దాంట్లో 1000 మంది కాంట్రాక్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ని తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ కింద మార్చేశారు. వీళ్ళు సంబంధం లేకుండా, వీళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా కాంట్రాక్ట్ లేబర్ కింద మార్చారు. ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థ మారినప్పుడు వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుందా? చేశారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నిన్న మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో మాట్లాడారు. కాకినాడ ఎమ్మెల్యే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాకు విన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. ఈ 5 ఏళ్ళలో మీరు చేసిన ప్రారంభోత్సవాలకి మా అభినందనలు. కానీ పూర్తి కాని శంకుస్థాపనలు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు అడుగుతున్నా? కుంభాభిషేకం రేవులో ఆ వేళ రాజశేఖర రెడ్డి గారు చేసే శంకుస్థాపన చేయించిన రేవు ఎందుకు ఆగిపోయింది? భూ కబ్జా కోసమా? కాకినాడ సీపోర్ట్స్ వాళ్ళ కోసమా? రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బ్యాంకుపేటలో రెడ్డి సామాజిక వర్గానికి ఇల్లు కడతానికి సముదాయం శంకుస్థాపన చేశారు. అది ఎందుకు అవ్వలేదు? పూర్తి కాని విషయాలు ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తాము. రెండోసారి అస్తాడికి ఆయన అడుగుతారు, 3 రోజులు వచ్చారని. 3 రోజులు మీ గురించే మాట్లాడుకోవడానికి మాకేం పని పడలేదా? కాకినాడలో సమస్యలు, జిల్లాలో సమస్యలు, రాష్ట్రంలో సమస్యలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీకి ఉంది. మా యొక్క అంతర్గత సమావేశాలు చాలా శుభ్రంగా జరుగుతున్నాయి. ఇవన్నీ మేము పూర్తి చేసుకున్నాము. మిమ్మల్ని, మీ పార్టీని అనవలసిన సమయంలో అన్నీ మాట్లాడతాము. 6 నెలల క్రితం కాకినాడలో నేను చెప్పాను, కాకినాడ నుంచి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు పోటీ జరుగుతుంది, అది ఫ్యాన్ గుర్తుని ఓడిస్తామని. ట్రాన్స్ఫర్ కాకుండా పోటీ చేస్తే ఫ్యాన్ గుర్తు మీద మీరుంటే మా గాజు గ్లాస్ మిమ్మల్ని కొడుతుంది. ఓటమి రోజు మీరు చూపిస్తారు, ఓట్లతో కొడతారు ప్రజలు. కంగారు పడక సుందరవదన. 60 రోజుల్లో ఎన్నికల్లో గాజు గుర్తు నామినేషను, ఇంకో 75 రోజుల్లో ఫ్యాన్ గుర్తు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లను కుట్రపూరితంగానే తొలగింపు చేస్తున్నారని, దీనికి ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్, పిఎస్సి సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ ధ్వజమెత్తారు. కాకినాడ 31వ డివిజన్లో జనసేన పార్టీకి చెందిన వీర మహిళ దీప్ ఓటర్ లిస్ట్ నుండి తన పేరును తొలగించారని, తిరిగి ఓట్ల జాబితాలో తన పేరుని నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసినప్పటికీ ఎన్నికల సిబ్బంది బేఖాతరు చేయడంపై జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన శశిధర్ మున్సిపల్ కార్యాలయ ఎన్నికల సిబ్బందిని జరిగిన విషయంపై నిలదీశారు. దీనిపై బిఎల్ఓలు సరైన సమాధానం ఇవ్వకుండా చేతులెత్తేశారని తెలిపారు. జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం ద్వారా వైసీపీ చేస్తున్న కుట్రను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ జాబితాలో తమ పేరును తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్, ముమ్మిడి కోటేశ్వరరావు, బాధితురాలు దీప్తి, బండి సుజాత, పలువురు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఆన్లైన్లో పెట్టినప్పుడు గ్యారెంటీ వస్తాయండి.
ఈ 12 తారీఖు లోపల ఆన్లైన్లో పెట్టుకుంటే ఓట్లు వస్తాయి. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత దిగజారుతానికి ఈవేళ చూపించబోతున్నాం. దీప్తి అనే అమ్మాయి వీర మహిళ గత 3 నెలలుగా ప్రతి ప్రాంతంలో తిరిగి ప్రజా చైతన్యం తీసుకొస్తూ పోరాడుతున్నది. మా వార్డులో ఆకుల శ్రీనివాస్ గారు మేమందరూ ఇదే ప్రాంతంలో నివసిస్తున్న వార్డులో 54 ఓట్లను తీసేయడం జరిగితే సరైన టైంలో మా కార్యకర్తలు వాటికి అప్లోడ్ చేశారు. వాళ్ళు చెప్తున్న బిఎల్ఓలు ఏమనుకుంటున్నారంటే మీ వార్డులో 5 బిఎల్ఓలు ఉన్నారు, వాళ్ళకిచ్చాం అని చెప్పి చెప్తున్నారు. కారణం 1500 దాటిన ఓటర్ని వేరే బూత్లో మార్చామని చెప్పి వాళ్ళు చెప్తున్న మభ్య పెట్టడం ద్వారా ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఇందాక నుంచి మేము ప్రయత్నిస్తుంటే ఆన్లైన్ పోర్టల్ పనిచేయట్లేదు. 12వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసిన విధానం 31తో ఆగిపోయింది. బిఎల్ఓల యొక్క సెల్ ఫోన్లు పనిచేయట్లేదు, మీరు మాన్యువల్గా చేసుకోమంటున్నారు. ప్రభుత్వం 12వ తారీఖు వరకు మాకు గడువు ఇచ్చింది, మేము కరెక్షన్ చేసుకుందామంటే ఈవేళతోనే ఆఖరట. కారణం 7 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఈవేళ సాయంకాలం తర్వాత గ్రేస్ పీరియడ్ కూడా రాదు అని చెప్పి హఠాహుటిన వీళ్ళందరికీ చేస్తున్న విన్యాసం చూస్తే బాధేస్తుంది. జన సైనికులని చెప్పేసి వీర మహిళని చెప్పేసి ఈ ఓటును తీసేయడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఎంత, వీళ్ళందరినీ ప్రభావితం చేస్తున్న ఆఫీసర్లు ఎందుకు అంత నిస్సహాయంగా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నాం. ఇలాగా కాకినాడలో వీర మహిళలందరినీ తీసేస్తున్నారు, మన జన సైనికులు తీసేస్తున్నారు. ఈవేళ ఇది చేయకపోతే తీవ్రంగా మేము దాన్ని ప్రతిఘటించబోతున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకండి, మీ పదవులు శాశ్వతం కాదు, ఉద్యోగస్తులు మీరు. ఈ వేళతో అయిపోయింది, మా సెల్ ఫోన్లు పనిచేయట్లేదని చెప్పడం ఎంతవరకు న్యాయం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల శ్రీనివాసు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా మోసం చేస్తుందంటే ఈరోజుని 39వ వార్డులో 54 ఓట్లు తీసేయడం జరిగింది. జన సైనికులు వీర మహిళలని మొత్తం సర్దార్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఓటు చెక్ చేసుకోవాలని మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు దాదాపు మాకు తెలుసున్న ఓట్లే 54 పోయినాయి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒకవేళ ఓటు వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి వేస్తానంటే అవి వండుతున్నారు, లేదు అంటే ఇది ఎయిరు అని వాళ్ళకి అనుమానం వస్తే తీయించేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఎవరి ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకునే బాధ్యత మీకుంది. ప్రజలందరికీ మేము ఓటో చెప్తున్నాం. ఈరోజు నేను మొత్తం సర్దార్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి తిరగడం జరుగుతుంది. ఎవరి ఓట్లో ఎవరి ఇంట్లో వాళ్ళ ఓటు ఉందా లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రతి ఇంటికి మేము రాకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం చేసే కుట్రపూరితమైన రాజకీయాన్ని రేపొద్దున ఓటు అనే హక్కుతోని మనం దీన్ని ఎదిరించాలా. ప్రతి ఒక్కరు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని మనం పసిగట్టి రేపొద్దున ఓటు అనే దాంతో మనం నిరూపించుకోవాలని మీకు జన సైనికుడిగా మీడియా పరంగా చెప్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి అవినీతి, దౌర్జన్యం, దోపిడీతో కాకినాడ నగర అభివృద్ధి కుంటుపడిందన్న కాకినాడ సిటీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ డిఆర్డీఏ పీడీ కార్యాలయాన్ని ముట్టడించిన వివోఏలు. రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం. కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల శ్రమ దోపిడీ అరికట్టి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్న జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్, పిఎస్సి సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.